అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ పచ్చిమిర్చి ఫ్రై. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఉత్తి నోటితో కూడా తినేయచ్చు. నేను 200 గ్రామ్స్ బజ్జీ మిర్చి తీసుకున్నాను. మామూలు మిర్చితో అయితే అస్సలు తినలేము. బజ్జీ మిర్చి అయితే బాగుంటుంది, మరీ అంత కారం ఉండదు కదా. ఈ బజ్జీ మిర్చిని నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ కొంచెం వేడెక్కగా 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఒక 2 పించుల హింగ్ వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకుంటున్నాను. వీటిని చిన్న కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం సేపు కలుపుకోవాలి. సిమ్ ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. ఇదైతే చాలా మంచి రెసిపీ అండి. ఈ రెసిపీ అయితే వెరీ టేస్ట్గా ఉంటుంది. తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న బజ్జీ మిర్చిని వేసుకుంటున్నాను. ఈ బజ్జీ మిర్చి వేసుకుని నెమ్మదిగా ఫ్రై చేసుకుంటున్నాను. మీరు అనుకుంటారు చాలా కారం ఉంటుందేమో, ఇలాంటి కారం రెసిపీస్ తినకూడదు అని అనుకుంటారు. కానీ ఇదైతే అంత కారం కూడా ఉండదండి. 1/2 టీ స్పూన్ వామ్ యాడ్ చేస్తున్నానండి. ఇది పచ్చిమిరపకాయలో ఉండే కారాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ కూడా రాకుండా ఉంటుంది. ఒక్కసారి ఈ రెసిపీ కానీ మీరు టేస్ట్ చేశారంటే వదలరండి. ఉత్తి నోటితోటే తినేయచ్చు, అంత బాగుంటుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. సైడ్ డిష్గా ఈ పచ్చిమిర్చి ఫ్రైని రసం కాంబినేషన్లో రైస్తో తింటే చాలా బాగుంటుందండి. లో ఫ్లేమ్లో పెట్టి పచ్చిమిర్చి మీద మచ్చలు వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలండి. చూడండి, మీరు చూస్తే వీడియోలో పచ్చిమిర్చి మీద మచ్చలు అయితే వచ్చేసాయి. వైట్ కలర్ మచ్చలు వచ్చాయి, చూసారా? ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి. వేసుకొని తర్వాత 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేయండి. తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. 2 రబ్బల కరివేపాకు యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. 1/2 కప్పు శనగపిండి తీసుకుని దానిలో సగం ఇప్పుడు వేసుకుని కలుపుకుంటున్నాను. ఇది పచ్చిమిరపకాయలు పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత మిగతా హాఫ్ని వేసుకుని మళ్ళీ కలుపుకుంటాను. వీడియోలో చూపించినట్టుగా రెండోసారి కూడా మిగిలిన శనగపిండిని వేసుకుని కలుపుకుంటున్నాను. నేను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ ఫ్రైని చేసుకుంటున్నాను. ఈ ప్యాన్ మీద ఒక ప్లేట్ వేసుకుని ఈ ఫ్రైని మగ్గించుకుంటున్నాను. పచ్చిమిర్చిలో ఉండే నీరు వల్ల శనగపిండి పచ్చిమిర్చి బాగా మగ్గుతుంది. ఇలా 5 మినిట్స్ ఉంచుకున్నాక దానిపైన ఉన్న ప్లేట్ని తీసేసి స్టవ్ని ఆఫ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయ పిండుతున్నాను. ఈ నిమ్మకాయ రసం అంతా దీని మీద వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకుంటున్నాను. ఫైనల్గా అయితే పచ్చిమిర్చి ఫ్రై రెడీ. ఈ వేడి వేడి పచ్చిమిర్చి ఫ్రై నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.